కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారెంటీలో ఒకటైన సిలిండర్ దరఖాస్తులైతే ఎక్కువగా అని ఈరోజు మనకైతే ఒక అప్డేట్ అయితే వచ్చింది. రేషన్ కార్డు కంటే 500 సిలిండర్‌కే ఎక్కువ దరఖాస్తులు వచ్చినట్టు మనకైతే వార్తాపత్రికలు అయితే రావడం జరిగింది. కనీసం 2000 కోట్ల పైనే భారం ఉన్నట్టయితే సమాచారం. 2500 కంటే గ్యాస్ సిలిండర్‌కు తక్కువ అని కూడా ఇక్కడైతే చూడొచ్చు. ఇక్కడ జిల్లాల వారు కూడా ఇచ్చారు. ఆదిలాబాద్ జిల్లా, కొత్తగూడెం, ఆసిఫాబాద్, ములుగు జిల్లా. గ్రేటర్ హైదరాబాద్లో ఇందిరమ్మ ఇండ్లకు భారీ డిమాండ్ అని కూడా ఈరోజు మనకి పత్రికాముఖంగా అయితే రావడం జరిగింది. ఎవరైతే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ యొక్క 6 గ్యారెంటీల దరఖాస్తు కోసం అయితే అప్లై చేశారో మనకైతే చాలా వరకైతే సిలిండర్లకే ఎక్కువగా వచ్చినట్టు సమాచారం. దాని తర్వాత గ్యాస్ సిలిండర్లు, ఇందిరమ్మ ఇల్లు, ఇలా మనకి 6 దరఖాస్తులలో ఈ యొక్క ముఖ్యంగా ఉన్న వాటికైతే అప్లికేషన్స్ భారీగా వచ్చినట్టయితే సమాచారం. దావోస్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రానికి వస్తాడో దీనిపై మనకి త్వరగా అయితే ఈ యొక్క పథకాలు అయితే ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టయితే కనిపిస్తుంది. అభయహస్తం గ్యారంటీలో భాగంగా 5000 గ్యాస్ సిలిండర్ పథకానికి రాష్ట్ర వ్యాప్తంగా 91,49,000 దరఖాస్తులు అందిన ఆన్లైన్లో నమోదు ప్రక్రియ పూర్తయింది. అభయహస్తం కాలమందు అమలులోకి రేషన్ కార్డుకే ప్రాణామీయంగా తీసుకున్నట్టు ప్రభుత్వం ఇప్పటికే వెల్లడించింది. రాష్ట్రంలో 89 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. కానీ 500 గ్యాస్ సిలిండర్కి వచ్చిన దరఖాస్తులు అంతకంటే ఎక్కువ ఉండడం గమనార్హం. రాష్ట్ర వ్యాప్తంగా కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. వీరిలో 4.2 లక్షల మంది భాగంగా గ్యాస్ రైతుని వదులుకున్నారు. మొత్తం గ్యాస్ వినియోగదారుల్లో 44% మంది మాత్రమే నెలకోసారి రీఫిల్ చేయించుకుంటున్నారు. రేషన్ కార్డు ఉన్న పేద కుటుంబాలు కూడా 2 నెలలకు గ్యాస్ అయితే నింపుతుండే అవకాశం.